పోలీసులు ఫోన్ చేస్తారు, మిలిటరీ ఆర్మీ ఉంది తీసుకెళ్ళి వానేస్తారు మిలిటరీ ఆర్మీ. గాంధీ గారు ఓకే నువ్వు వెళ్ళవా ఏంటి సమాజం అమ్మ నీ వల్ల కదా గొడవ అక్కడ, నీ వల్ల కదా గొడవ అక్కడ, నీ వల్ల కదా గొడవలు. సమాజం చెప్పాలి కుర్రోళ్ళే కడుకుంటుగా అమ్మ పోపట్లేదా లంచం అమ్మ పోపట్లేదా తల్లిదండ్రులు పుట్టాలి లంచం సంస్కారం లేదు. అమ్మా అది ఎంత మీ ఆశీర్వచన ప్రభావమే గాని నేనెంత నా శక్తి ఎంత ఆశీర్వచనమున విజయలక్ష్మియే గైకొంటి కదా.
మాతృకు అభివాదం. నారదుని అభివాదం. కళ్యాణమస్తు. నారద, మీ సంచారాలు జరిగినవి కళ్యాణములే కదా? అమ్మా, కళ్యాణమేమి కొరత, కలహములకేమి కొరత అమ్మా? శివ శివ, ఎంత మాట చూసిదివా తల్లి? కలహకారుడునని కుమారస్వామి నన్ను అనవసరముగా నిందలు వేయించున్నాడు. పరమశివ, నీవును అట్లే అనుచున్నావా? సరే, నా సంగతి నా తల్లికి తెలుసు కదా. కుమారా, నీ వ్యక్తులు వేరే వివరాలను మాకు చెప్పి మీరు విందుగా వింటుంది. అమ్మా అగవయ్య మహావీర, అమ్మ అడుగుతున్నది కనుక అమ్మకు నచ్చులాగనా నన్ను చెప్పలేదు. అమ్మ, దేవతాది సమూహములను వెంట పెట్టుకొని మన కుమారస్వామి రుద్ర వీరభద్ర దేవీ గణములను వెంట పెట్టుకొని రూపుదాచిన వీరరసమోయన సమరోత్సాహమున సోడితపురమున ముట్టయించి అట్టహాసమున రణభేరి యోగించినాడమ్మా. దిక్కులు పిక్కటిల్లినవి తేజము తప్పెను శత్రుసేనకులు. దిక్కద తోచలేదు దేవ విరోధికి. అమ్మా, చతురంగ బలమును పరివేషించి ఉన్న చిన్నవాడైనను మన కుమారస్వామి యుద్ధ ధర్మం అనుసరించి విశాఖను వాడిని రాయబారిగా పంపినాడు. శత్రుగర్భ నిర్భేదంగా శంఖమని పూరించినాడా? అక్షరాలు అట్లే చేయదమ్మా. మహాప్రశస్సములు ఎన్నో తారకం దాగి మొక్కలు కూర్చున్నవని నేను ఆలోచించున్నా. అంతలో నారదముని తెచ్చి, కుమార అధైర్యపడకం, నీవు శివకుమారుడు, ఆతడు శివభక్తుడు, పరమేశ్వరుడు భక్త పరాధుడు కావు. నీవు అతని జయించుకోవాలని సెలవిచ్చాను తల్లి, సెలవిచ్చాను. శత్రుగర్భ నిర్భేదంగా శంఖమని పూరించినాడా? అమ్మా, విశాఖలో రాయబారములు విని మన కుమారస్వామి చండ ప్రచండ మార్తాండుడై కనుల అగ్ని కనుమల నాల శంఖమును పూరించినాడు తల్లి, శంఖమును పూరించినాడు. అర్థించినది కరువుగా కోరిన వరములు ఇచ్చి ముప్పు తెచ్చుకున్నట మాకు అలవాటే కదా. రాక్షసుడు ఎంతటి శక్తివంతుడైనను అంతటి తపోబల సంపన్నుడు. వారు తపము విరమింపరు. ఏమందు వేరి మేము స్వయంగా ప్రత్యక్షమై వారికి వరములిచ్చిన గాని తపము విరమింపరు. అట్టి వారు తపము విరమింపుకున్నా వారి తపములు అది మంచి పని అయిందివా. చూడు, నీకు కుమారుడితో నాకు నా భక్తుడు మీరెంత భక్తుల శంకరు లేదు మన ఏమి చెబుతారు. కర్తవ్యాన్ని భావించిన
పార్వతి, నీకు కుమారుడేదో నాకు నా భక్తుడు తారకను తెలియదు. అదే అది నేను అనుచున్నది అడుగుచున్నది. మన కంటి జాబిల్లి కుమారస్వామి లోక కంటుకునైనాడు ఆ తారకాసుడు. మీరిరువురు మీకు సమానులా. పార్వతి, నేను భక్త పరమశివుడను, భక్త వశంకరుడను. అమ్మా, బోళాశంకరుల తత్వం మనం ఎరుందని కాదు తల్లి. అని ఆయన భక్త మనులందరూ కూడా రాక్షసులే కదా తల్లి. నేనేమన్నాను స్వామి, అడిగిన వారికి కొంగు బంగారం అని, అందరూ సమానమనే కదా నేను అనుచున్నది. చేసిన 5 ఖండములు చెదిరిపడిన ఆయా స్థలములను ఆలయములు వెంటనే కట్టింపవేడి ఆ 5 ఖండములు ఏకరూపమును చెంది మరలా తారకాసురుని కంఠం అలకి చెందివు వారిని బ్రతికించి అజాయులు చెందిను. నాకు భయం బెదిరించి తోడ్పడినాడు తల్లి. సంతోషం కుమారా, సంతోషం. నీకున్న పాటి జాలి అయింది తండ్రికి లేకపోయినందుకు నేను ఇంత బాధపడుచున్నానో నీ వెలుగుగా. దానిది ఏముందలే తల్లి, అడిగిన వెంటనే నా మాట విన్న వెంటనే కుమారస్వామి ఆగ్నేయాస్తమున పార్థివ ఖండమును లింగమును ఖండించి పార్థివ లింగమును ఖండించి పెద్ద చల్లబడినటువంటి ఆ ఖండముల చోట దేవాలయమును కట్టించి ఆలయమును ప్రతిష్ఠింపజేసినాడమ్మా. వారినే పంచారామములందు. అమ్మా, తారకాసురుడు మహావీరుడమ్మ, యుద్ధ విశారదుడు, మహాబల సంపన్నుడు. అదేమి కుమార శత్రు బలమును ప్రశంసిస్తున్నావు? అమ్మా, ఆతని శస్త్రాస్త్రములు రణధర్మము ఎగినవాడు కాకుండా మహేశ్వరాస్త్రమును సంధించి రథము పైన మూర్ఛగతులు చేయగలడా, నేను మూర్ఛను లేచే వరకు యుద్ధమాపి ఉండగలడా. చాలు చాలు, రాక్షసులకు ఆరాధ్య దైవమైనందుకు మీకును రాక్షసుడులే అబ్బడివి. తారకుడు ధర్మం మెరిగిన వాడట, ధర్మము. అమ్మా, మీకు అందరూ సమానమే కదా తల్లి. ఒకరిపై వాత్సల్యము, మరొకరిపై కోపం ఉండునా. ఈ శుభ సమయమున, ఈ సంతోష సమయమున మీకు ఒక శుభవార్త తల్లి. లోకకంటకుడైన తారకాసురుడు సంహరించబడ్డాడని లోకమందరూ సంతోషించుచుండ దేవేంద్రుడు తన కుమార్తెకు శ్రీవల్లిని కుమారస్వామికి ఇచ్చి వివాహం చేయదనని అందరి ముందు ఏమేమి అత్యధికపాటి పరిపాలకుండేను మహేంద్రుడు తన కుమార్తె దేవచరణం నా కుమారుడికి వివాహం చేయడం ప్రతిజ్ఞ చేశాను. సంతోషం అన్నా, చాలా సంతోషం. అప్పుడే సంతోషపడిపోవచ్చున్నారా నాథ? అదేమిటి, మన కుమారుడికి ఇంటివాడై కట్టవక నీకు మాత్రం ఆనందము కదా. వారి కుమార్తెను ఇచ్చిన వచ్చి మనల్ని అడగవల్ల కదా. అమ్మా, ఆ తలంటే ఉన్న నేను రేపో రాక మానరు కదా. అమ్మా, మీ సంతోషములకు ఆటంకపరిచిదని మీ తల చదువు తల్లి. ఏమందుగా కలదు కదా వికుంఠమున, కలదు కదా వికుంఠమున కన్యక పైడి శవాకవల్లి నిర్మలముకు మానసంపు గల మానస పుత్రిక ఆదిలక్ష్మికి అలగకపోయి కోమభిమానము
కోరగా అమ్మా నీవు అడగవలేనే కానీ బంగారు బొమ్మ అయిన శ్రీవల్లిని కుమారస్వామికి ఇచ్చి వివాహం చేయకుందరా? విష్ణువు అన్నగారును మీరు చెల్లెలు కాకపోదురా తల్లి? అవునవును నారద, వల్లి నీవునని మా అన్న అనలేడు. ఏమంటుంది నాథ? అసలు స్వామి, మా అన్న కుమార్తె నాకు మేనపడి ఈ విషయంలో నా మాట కాదనుకున్నాను. అయిన వారు బియ్యము తగిన వారు. ఆ దేవేంద్రుడితో మనకేం పని? మా అన్న కుమార్తె శ్రీవల్లిని మన ఇంటి కోడలుగా చేసుకునొచ్చు. మన ముద్దు ముచ్చట్లు తీరగలరు. నేనే రాసినట్టు నీకు అర్థం కాలేదు పార్వతి. చూడు, ఈ సంబంధము కాకుండా ఇక కుమారునికి వివాహమే జరగదందువా? చూడు పార్వతి, మీ వారన నాకు కలుసు కాదు. ఒక్క పని నీవే ఆలోచించుతుడు. శ్రీ మహాలక్ష్మి మానస పుత్రిక శ్రీవల్లి భోగభాగ్యమైన కన్య. అతి కన్యను మన ఇంటి కొడులుగా అంగీకరింపదు. ఒకవేళ నీ మోము చూసి మీ అన్నగారు ఇంటిని చెట్టు మీ వదిన సాగనీయదు కదా. అదే తొట్టలేము కలిమిగల వారి కన్యను మేనకు మన పేరుతో వివాహం చేసిన వారి కంటికి నిద్ర కూడా రాదు. వారి జీవితం చిత్రమవును. చూడు, చంచలమైనది లక్ష్మి. ఐశ్వర్యములో మన కన్ను గానక సంచరించని చంచల స్వభావరాలైన అంగీకరింపాము. వారు మాట్లాడక మేము చెప్పినట్టు చేయము. దూరం ఆలోచించి నేను నిర్ణయించింది. ఇదే మా ఆఖరి నిశ్చయం, ఇదే మా ఆఖరి నిర్ణయం. కానీ మారు మాట్లాడక మేము చెప్పినట్టు చేయము. ఎవరి అభిప్రాయం సరి ఏంటో నీవు చెప్పలేవా? అమ్మా, నేను బ్రహ్మచారిని. ఇందరి మేళ్ళు కీడులు నాకేమి తెలియను తల్లి. కలసి వచ్చనే కాలము కర్మము కాని కార్యం ముందే గనుము తల్లి. అన్న కూతురామె అడుగ కాదనబోడు ఎండ వంటివో
నువ్వమ్మా కుమారా, అమ్మా మీ తండ్రి గారిని మనసును ఉంచక సంతోషంగా ఉండమని ఆయన. అలాగునే అమ్మా. కుమారా, శ్రీవల్లి అనగా నీ అభిప్రాయము? నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. అలాగా అన్నట్టు శ్రీవల్లిని చూసి చాలా కాలమైంది కదా, ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? అమ్మా ఇప్పుడే పోయి వచ్చినమ్మా, ఇప్పుడే పోయి వచ్చాను.